ప్రధాన కార్యదర్శి బొంకంటి సుభాష్ అన్న గారి మరియు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్లో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి, తర్వాత వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి, తర్వాత డిఎంఈ గారికి, డిహెచ్ గారికి ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా సెక్రటేరియట్లో ధర్నా నోటీస్ ఇవ్వడం కొరకు ఈరోజు ఇప్పుడు వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్ నుంచి డాక్టర్ వరకు ఏ ఉద్యోగికి కూడా ప్రతి నెల జీతాలు అందడం లేదు. అదేవిధంగా ఏజెన్సీల ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు, పిఎఫ్ కట్టడం లేదు, ఈఎస్ఐ కట్టడం లేదు. ఆ ఉద్దేశంగానే ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఏజెన్సీలను తొలగించాలి, ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలి, కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. అందుకని చెప్పేసి ఈ ఏజెన్సీలను తొలగించాలి. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల 5వ తారీఖున జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నోటీసును 15వ తారీఖు లోపల జీతాలకి ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ముందు నిరసనలు, ధర్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అయినప్పటికీ కూడా జీతాలు ఇయ్యని ఎడల 22వ తారీఖు నాడు ఈ డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్లో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని క్యాడర్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.